మా చవితి షాపింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:37 అయిపోతుందండి టైం వచ్చేసి. ఇప్పటికీ కూడా మాకు ఒక మంచి విగ్రహం అయితే దొరకలేదు. ఒకదానిని మించి ఒక్కొక్కటి ఉంటే ఎలా కొనగలం చెప్పండి ఆ గణపైని? ఏ బుజ్జి విగ్రహాన్ని కొందామన్నా సరే ఒకదానిని మించి ఒకటి అందంగా కనిపించేసరికి ఏది కొనాలో అర్థం కాని పరిస్థితి అనమాట అండి. ఇక వీధులన్నీ కూడా లైటింగ్లతో కలకల్లాడిపోతూ ఉన్నాయి. వినాయక మండపాలైతే సిద్ధమైపోయాయండి చాలా వరకును. ప్రతి మండపం దగ్గర ఇలా లైటింగ్తో అయితే వాళ్ళు భలే అందంగా డెకరేషన్ చేసుకున్నారు. అసలు వీధులన్నీ చూడడానికి కూడా కనుల పండుగగా ఉందండి. ఎంతైనా మన పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా కనుల పండుగగా ఉంటాయి కదండి. 10 మంది జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి మన పండుగలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అంటే నాకైతే చాలా ఇష్టమండి. ఇక ఏ వీధి చూసినా, ఏ మూల చూసినా గణపతి మండపాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు విగ్రహాలన్నీ కూడాను. చాలామంది ఇప్పటికీ విగ్రహాలని తీసుకెళ్తూ ఉన్నారంటే ట్రాక్టర్స్ మీద. భలే అందంగా కనిపిస్తూ ఉన్నాయి. గణపతి అంటేనే ఆ నిండుతనం, ఆ గుండ్రని బొజ్జ చూడగానే భలే అందంగా కనిపిస్తాడండి. గణపతి పండుగ అంటేనే అంతే కదండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది గణపతి పండుగే కదండి. వినాయక చవితే కదా. ఇక ట్రాఫిక్ అయితే ఉండే కొలది పెరిగిపోతూనే ఉంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయిపోయిందండి. మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. అలాగే విగ్రహాన్ని కూడా కొనుక్కోలేకపోయామండి. రేపు మార్నింగ్ వచ్చి కొనుక్కుందాము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పార్కింగ్ లేదండి. వచ్చేటప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే లేదు కానీ వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉందండి. ఇక ఆగి విగ్రహాన్ని అయితే తీసుకోలేకపోయాము. రేపు మార్నింగే వచ్చి తీసుకుందాము అనుకుంటున్నాము. మిగిలిన వస్తువులన్నీ కూడా కొనేసుకున్నాము. నేను ఒక మట్టి విగ్రహాన్ని చూశానండి. నాకు నచ్చింది అనుకున్నాను. తీసుకుందాము అనుకున్నానండి. అది ఇదే.